నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నిన్న మొన్నటి వరకు బంగారం, వెండి, ప్లాటినం వంటి ఇటువంటి లోహాలను కొనేందుకు సామాన్య ప్రజలు హడలిపోతూ వచ్చారు. అటువంటి ప్రజలకు నిన్న బడ్జెట్ సమావేశాల్లోని ప్రభుత్వం ఒక తీపి కబురును అందించింది. కస్టమ్ ట్యాక్స్ను తగ్గించడంతో బంగారం, వెండి ధరలు హఠాత్తుగా తగ్గుముఖం కూడా పట్టాయి. సో ఇవి ఎంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది? ఎప్పటి వరకు ఈ రకంగా ఉండే అవకాశం ఉంటుంది? ఇప్పుడు మనం పెట్టుబడులు పెట్టుకోవచ్చా? ఈ అంశాలపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు స్వర్ణకార అధ్యక్షుడు దుబ్బాక కిషన్ రావు గారు. హలో అండి. నమస్తే. సార్, ఇప్పుడు మొత్తానికి ఎప్పుడెప్పుడు బంగారం ధరలు తగ్గుతాయా? దాని మీద మన బంగారం కొనుక్కునే అవకాశం ఉంటుంది. పెళ్ళిళ్ళ సీజన్ కూడా వస్తుంది. ఇంత మొత్తంలో అసలు బంగారం కొనగలుగుతామా లేదా అని అనుకునే వాళ్ళందరికీ నిజంగా ఇది తీపి కబురనే చెప్పుకోవాలి. కాకపోతే ఇప్పటి వరకు బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి కదా అంతకంతకు అని ఇన్వెస్ట్ చేసిన వాళ్ళైతే ఉన్నారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎప్పటి వరకు ఈ బంగారం ధరలు ఈ రకంగానే ఉండే అవకాశం ఉంటుంది? ఇంకా ఎంతవరకు తగ్గుతుంది? నిన్ననే నిర్మలా సీతారామన్ గారు కేంద్ర బడ్జెట్లో మనకు ఒక 9% డ్యూటీ కన్సెషన్స్ ఇచ్చింది. అంటే 15% నుంచి 6%, 6.5% వరకు 3 మెటల్స్ని తీసుకొచ్చారు. దీనివల్ల ఒక 3,500-4 వేల రూపాయలు బంగారం పైన, అంటే ప్యూర్ గోల్డ్ పైన, అలాగే సిల్వర్ పైన 5,000 రూపీస్, ప్లాటినం మీద కూడా అలాగే 3,000 రూపాయల డిఫరెన్స్ కనబడుతుంది. కాకపోతే ఇంకా కొంచెం తగ్గుతుంది, కానీ ఇప్పుడు అనిశ్చితి ఉంటుంది. చాలా మంది దగ్గర గోల్డ్ రిజర్వ్స్ ఉంటాయి. ఇంత భారీ పెట్టుబడులు పెట్టి కొన్నవాళ్ళు తక్కువకు అమ్మాలంటే కొంచెం బాధలో ఉండి కొంచెం కొన్ని రోజుల వరకు డబ్బులు అవసరం ఉంటేనే వాళ్ళు అమ్ముకుంటారు. అంటే వాళ్ళ రీబుకింగ్స్ ఉంటాయి. ఇంకా మొన్నటి వరకు ఏమనుకున్నారంటే ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేసి ఇప్పుడు వరకు పెరుగుతూనే వచ్చింది, కానీ ఎక్కడ తగ్గలేదు కదా, కంప్లీట్ గా అసలు ఎక్కడ కూడా పడిపోతూ రాలేదు. తగ్గినా కూడా మహా అయితే ఒక 100 రూపాయలు 200 రూపాయల వరకు తగ్గుముఖం పట్టింది. సో వేలకు పెరుగుతూ వెళ్ళింది కాబట్టి ఖచ్చితంగా అందరూ దాని మీద దృష్టి పెట్టారు. కానీ సడన్ గా ఇంత తగ్గిపోతే ఎట్లా అవుతుంది? అంటే ఇంకా తగ్గుతుందా అసలు? ఛాన్సెస్ అయితే కనపడుతున్నాయి. ఎంత అనేది ఇంకా కరెక్ట్ గా చెప్పలేము. ఎందుకంటే 2,400 చిల్లర డాలర్స్కు ఒక ఔన్స్, అంటే 31 గ్రామ్స్ ఔన్స్ అంటారనమాట. అది దొరుకుతుంది. చిన్న బిస్కెట్ అంటారు దాన్ని. దాన్ని మనం రీకాల్కులేట్ చేసుకుని దానిపైన కస్టమ్స్ డ్యూటీ 6% వేసుకోవాలన్నమాట. వేసుకుంటే ఇది రియలిస్టిక్ రేటు. సో ఒక 1%, 1% వేరియస్ ఏరియాస్లో కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఇది నేను చెప్పేదంతా బ్యాంక్ మెటల్, ఒరిజినల్ 999.9 మెటల్ గురించి. మార్కెట్లో దొరికే కొంచెం స్ప్యూరియస్ ప్యూర్ గోల్డ్లో ఒక 0.5% డిఫరెన్స్ ఉంటుంది. అది ఇంకా కొంచెం తక్కువలో దొరుకుతుంది. సో ఆర్బీఐ కూడా బంగారం మీద ఇన్వెస్ట్ చేయడం, సో మాక్సిమం బంగారం ఆర్బీఐ కూడా బంగారం మీద ఇన్వెస్ట్ చేసి కొనుక్కోవడం జరగడం వల్ల బంగారం రేట్లు పెరుగుతూ 100% మనమే కాదు, చైనా ఎక్కువగా ఉంటుంది. చైనాకు ఈక్వల్గా మనం ఏం తక్కువ లేమని కూడా ఇండియా కూడా మన రిజర్వ్స్ యుఎస్లో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్లో ఉన్న గోల్డ్ని కూడా మనం వాపస్ తెచ్చుకున్నాం. మన డెప్ట్ రికవరీని తగ్గించేసుకుని మనం తెచ్చుకున్నాము. కాబట్టి ఇండియా ఇప్పుడు సెల్ఫ్ సఫిషియన్సీలో గోల్డ్లో కూడా ఆర్బీఐ చాలా పటిష్టంగా ఉంది. కాబట్టే గవర్నమెంట్ ఒక నిర్ణయానికి వచ్చింది, సామాన్య మానవుడికి ఈ ట్యాక్స్ ఇంత పెడితే స్మగ్లింగ్ అవుతుందనేసి స్మగ్లింగ్ను డిస్కరేజ్ చేయడానికి కూడా ఈ గోల్డ్ కస్టమ్ డ్యూటీ తగ్గించడం. ఇప్పుడు ప్రతి వాళ్ళు స్మగ్లింగ్ 15% కస్టమ్ డ్యూటీని తగ్గించుకోవడానికి 1,00,000 రూపాయల్లో 15% 15,000. 15,000ను మనము తీసుకోవడానికి ఒక 10 తులాల బంగారం అంటే 1,50,000 రూపాయలు బెనిఫిట్ అవుతుంది. సో ఇలా మనం ఒక్క బిస్కెట్ తీసుకొస్తే 10 తులాలది, మరి 1 కిలో తీసుకొస్తే 15 లక్షలు. సో ఇవన్నీ ఆలోచించి గవర్నమెంట్ కూడా ఏం చేసిందంటే ఫ్రీ మూమెంట్, జ్యువెలర్స్ కూడా హ్యాపీగా ఉన్నారు, మా స్వర్ణకారులు కూడా హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు మెయిన్గా ఇండియాలో మహిళామణులు చాలా హ్యాపీగా ఉంటారు. వచ్చేది శ్రావణ మాసము, తర్వాత ఒక మధ్య ఇప్పుడు బంగారం రేట్స్ తగ్గటం వల్ల ఇప్పుడు మీకు కొనుగోలు అనేది పెరుగుతుంది. అవునండి, ఖచ్చితంగా పెరుగుతుంది. మహిళామణులకు ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. ఎలాగైనా బంగారం కొనాలా అనేది వాళ్ళకు ఒక ఆనందంగా ఉంటుంది. అంటే వేరే వస్తువులు, మంచి చీరలు, వేరే వాటి కంటే కూడా బంగారం అయితే మంచి ఫ్యూచర్ వాల్యూ ఉంటుందని కూడా కొంచెం దీనికి ప్రిఫరెన్స్ ఇస్తారు. సో నిన్నటికి ఈ రోజుకి ఇప్పటి వరకు ఎంత తగ్గింది? 74,000 చిల్లర ఉండిందంటే 74,400-500 ఉండేది. ఇప్పుడు 71,000 చిల్లరకు వచ్చేసింది. సుమారు 3,500 తగ్గింది బంగారం మీద. 5,000 రూపాయలు సిల్వర్ మీద తగ్గింది. ప్లాటినం మీద కూడా ఒక 3,000 తగ్గింది అనమాట.
అంటే ఇంకొద్ది రోజులు చూడొచ్చా? ఇంకా తగ్గే చూడాల్సింది అవకాశం చూడాల్సి ఉంటుందా? చూడొచ్చా? అనిశ్చితి ఉంది. ఇప్పుడు నిన్ననే అయింది కాబట్టి 1 వీక్ అయితే కరెక్ట్ పిక్చర్ వస్తుంది. ప్రపంచ దేశాలు కూడా కొంచెం పోట్లాడుకోవడం తగ్గించాయి. ఇజ్రాయెల్ కూడా వాళ్ళు టార్గెట్ రీచ్ అయినట్టు కనబడుతుంది. హమాస్ మీద దాడులు, ఇంకా అమెరికా ప్రెజర్లు, వేరే యూరోపియన్ కంట్రీస్ ప్రెజర్ వల్ల కూడా ఇజ్రాయెల్ కూడా తగ్గుముఖం పడుతుంది వార్‌లో. కాబట్టి ఈ ఆయుధాలు కొనే బంగారం ఎక్స్‌చేంజ్‌లో ఆయుధాలు కొంటుంటారు. అది కూడా నివారణ అయిపోతుంది. హుహు. పుతిన్ కూడా సైలెంట్ అవుతున్నాడు. హుహు. ఎన్ని రోజులు పోట్లాడతారు ఎవరితో అయినా గానీ, హ్మ్. దానికైనా ఎండ్ కావాలని. హ్మ్. దానివల్ల స్థిరంగా ప్రపంచ దేశాలుంటే గోల్డ్ రేట్ తగ్గే ఛాన్సెస్ బాగా ఉంటుంది. సో, ఈ కారణాలతోనే గోల్డ్ గాని, వెండిలో గాని హెచ్చుతగ్గులనేది ఉంటుందా? ఎప్పుడైనా గోల్డ్ తగ్గిందంటే మిగతా లోహాలు కూడా తగ్గుముఖం పడతాయా? అంటే అన్నీ రిలేటెడ్‌గా ఉంటాయా అని? మాక్సిమం గోల్డే మెయిన్ మెటల్. హ్మ్. గోల్డ్ తర్వాత ప్లాటినం, తర్వాత సిల్వర్, తర్వాత కాపరు, ఇవన్నీ మిగతా బ్రాంజ్ ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ గోల్డే ఎక్కువ ఆకర్షణ. దిస్ థింగ్ చిన్న క్వాంటిటీలో పెద్ద వాల్యూ పే చేయాల్సొస్తుందనమాట. హుహుహు. అంటే మనకు ఆర్డినరీ బిస్కెట్ అంత ముక్క మనకు 7.5 లక్షలు పడుతుందనమాట. ఇప్పుడు అది 7 లక్షలకు వచ్చింది. అంటే ఒక 50,000 వరకు తగ్గింది. 40,000 దాకా. ప్రస్తుతం ఉన్న సిట్యుయేషన్‌లోని ఏ హ్మ్. లోహం పైన మనం ఇన్వెస్ట్ చేసుకోవాలంటే ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్ వైస్‌గా చూసుకుంటే ఏ లోహం పైన ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఎక్కువ స్కోప్ ఉంది? ఎక్కువ మాత్రము గోల్డ్ మైనే చేస్తారు చాలా మటుకు. హ్మ్. వేరే మెటల్స్ సిల్వరు జ్యువెలరీ కాకుండా ఫిల్మ్ తయారు చేయడానికి ఎక్స్‌రే ఫిల్మ్స్‌కు దాంట్లో కూడా ఇది వాడతారు. పుదీనా పైన వాటిపైన కూడా ఈ సిల్వర్ సిల్వర్ కోటింగ్ ఇస్తారనమాట. కోటింగ్ పాన్ కోసం. మసాలా మీద కూడా కోటింగ్ ఇస్తారు. హ్మ్. కాబట్టి మల్టీపర్పస్ యూస్ అవుతుంది సిల్వర్. వేరాజ్ గోల్డ్ ఓన్లీ ఆర్నమెంట్స్‌కే వాడతారు. హ్మ్. 99.9% ఆర్నమెంట్స్‌కే వాడతారు. వెరీ తక్కువ ఏదైనా మెడికల్ సో, వాల్యూస్. ఫ్యూచర్‌లో ఎక్కువ వాడకము పెరిగేది ఏ మెటల్ అయి ఉంటుంది? గోల్డేనండి. గోల్డ్. గోల్డే. గోల్డ్ తర్వాత ఆల్టర్‌నేటివ్ చూస్తే మనం సిల్వర్. సిల్వర్ మీద. సిల్వర్. సరే ఇప్పుడు 22 క్యారెట్ ఆర్నమెంట్ తీసుకోవడం బెటర్ అంటారా? లేకపోతే 24 క్యారెట్ మీద ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్ అంటారా? ఏది సజెషన్ ఇస్తారు మీరు? ఎన్ని ఇంటర్వ్యూస్‌లో కూడా చెప్పాను. గోల్డ్ బిస్కెట్ రూపంలో గాని తీసుకొని పెట్టుకొని మీరు లాకర్‌లో అయినా, ఇంట్లో అయినా జాగ్రత్తగా పెట్టుకోవచ్చు. మీకు అవసరం ఉన్నప్పుడే అమ్మాయిలు మ్యారేజ్ అనుకున్నప్పుడు, లేదంటే మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు, వస్తువు చేయించాలనుకున్నప్పుడు 10 రోజులు, 15 రోజుల ముందు మీరు ఏదైనా షోరూమ్‌కు ఎందుకంటే ఎప్పటికప్పుడు డిజైన్స్ మారిపోతూ మారిపోతూ ఉంటాయి ఉంటాయి. కాబట్టి. మనము ఒకవేళ ఎమర్జెన్సీలో ఈ బిస్కెట్ గోల్డ్ మనం ఎక్స్‌చేంజ్ చేసుకుంటే ఫుల్ వాల్యూ వస్తుంది. 99.9% వాల్యూ వస్తుంది. వేరస్ జ్యువెలరీ చేసిన తర్వాత 5-10% తగ్గిపోతుంది. కాబట్టి రిస్క్ తీసుకోకుండా ప్యూర్ గోల్డ్‌గా ఉంచుకోవడం మంచిది. సరే ఇప్పుడు 24 క్యారెట్ గోల్డ్ అంటే మనకి కాయిన్స్ రూపంలోనే ఇస్తున్నారు కదా! కాయిన్స్ రూపంలో తీసుకుంటే మళ్ళీ దాంట్లో కూడా వేస్టేజ్ అనేది మనకి అస్సలే ఉండదు. ఒక్క పర్సెంట్ కూడా ఉండదు. మీరు అడిగేటప్పుడే మాకు బ్యాంక్ మెటల్ అని అడగాల. బ్యాంక్ మెటల్ అని అడిగిన తర్వాత వాడు భయపడతాడు. బ్యాంక్ మెటల్ అనగానే అంటే 100% ప్యూర్ గోల్డ్ అడుగుతున్నారని అర్థమైపోతుంది వాడికి. అయిపోయి వాడు కావాలంటే ఒక ₹500 ఎక్కువ తీసుకున్నానే మీకు 100% ప్యూర్ 4 నైన్స్ గోల్డ్ ఇస్తాడు. 4 నైన్స్ కంటే ఎక్కువ ఇంకేది దొరకదు ప్రపంచంలో. 999.9 ఓకే. అది వరల్డ్ వైడ్‌గా యాక్సెప్టెడ్ గోల్డ్. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సో బంగారం, వెండి ధరలు ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? సో దేని మీద ఇన్వెస్ట్ చేసుకోవచ్చు? ఈ విషయాలన్నీ ఇంత క్లియర్‌గా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.